హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ఒంగోలులో ఈవీఎంలకు సంబంధించి ఇక మాక్ పోలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు నుంచే జరుగుతూ ఉంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఎలక్షన్లో ఓడిపోయాడో, సో తన ఓటమి విషయంలో ఆయనకు అనుమానాలు ఉండటము, ఈ విషయంలో ఆయన ఎలక్షన్ కమిషన్కి, కేంద్ర ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేయడము, ఆ పిటిషన్ని ఎలక్షన్ కమిషన్ స్వీకరించి ఇక దానికి దర్యాప్తు కూడా చేయడం జరిగింది. సో ఇది కోర్టుకు కూడా వెళ్ళింది. అయితే కోర్టులో కూడా వాదనలు వచ్చిన తర్వాత ఇక తిరిగి మాక్ పోలింగ్ నిర్వహించాల్సిందే అనే ఒక డెసిషన్కి అయితే వచ్చారు. సో ఇది ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషను. సో రీవెరిఫికేషన్ పోలింగ్ చేస్తే తప్ప దీంట్లో నిజాలు ఏంటి తేలవనేది శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఎప్పుడైతే ఎలక్షన్ పూర్తయిపోయిందో, ఎలక్షన్ పూర్తయ్యాక భారీ స్థాయిలో ఆ కూటమి గెలిచిందో, అప్పటి నుంచి కూడా టీడీపీ శ్రేణులు కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులు కావచ్చు, వాళ్ళ అభిమానులు కావచ్చు, ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, ఈ ఈవీఎంలని హ్యాక్ చేశారు, సో తద్వారా వాళ్ళ ఓటింగ్ అంతా కూడా వాళ్ళకే పడేటట్టు చేసుకున్నారు అని చెప్పేసి భారీ స్థాయి ఆరోపణలు అయితే చేశారు. సో ఈ ఆరోపణలో నిజాలు ఏంటి, ఎవరు నిగ్గు తేల్చాలి అనేది మాత్రం క్లారిటీ లేదు. సో ఎవరు దీన్ని టేకప్ చేస్తారు అనే విషయం అయితే ఒక క్వశ్చన్ వచ్చింది. సుప్రీంకోర్టులో ఇలాంటి వాదనలు అనేకం జరిగి వేరే ప్రాంతాల నుంచి కూడా కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా తీసుకెళ్ళడం జరిగింది ఫిర్యాదు వేసి. అయితే సుప్రీంకోర్టు దాని విషయంలో మేము ఇక ఏ చర్య తీసుకునేది లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అంటే ఈ ఎలక్షన్ని మీరు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయడమా, ఏవైతే అనుమానాస్పదంగా ఉన్న బూతులు ఉన్నాయో లేదా అనుమానాస్పదమైన ఎంపికలు ఉన్నాయో, ముఖ్యంగా ఎన్నుకోబడ్డ వాళ్ళు, సో వీటికి సంబంధించి మళ్ళీ తిరిగి ఏమైనా సమీక్ష చేస్తారా అని చెప్పి సుప్రీంకోర్టుని అడిగినప్పుడు దాని మీద మేము ఎటువంటి సమీక్షలు చేయడం లేదు, ఇక అది ముగిసిపోయింది అని చెప్పేసి గతంలో కొన్ని తీర్పుల్లో చెప్పింది. అయితే ఈ 2024 ఎలక్షన్లకు సంబంధించే చెప్పింది. అయితే ఇప్పుడు కొంతమంది మాత్రం ఖచ్చితంగా తమకు సంబంధించిన ఎంపిక సరైంది కాదు, ఏదో జరిగింది ఎన్నికలో అని చెప్పేసి ఇట్లా మాక్ పోలింగ్ పెట్టడానికి రెడీ అయ్యారు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయన ఎంపిక విషయంలో డౌట్లు పడ్డాడనమాట. ఆయన మీద టీడీపీ అభ్యర్థి జనార్దన్, సో ఆయన మంచి మెజారిటీతో గెలిచాడు. సో దాంతో ఆయనకి డౌట్ వచ్చేసింది ఏదో జరిగింది అని చెప్పేసి. సో ఆయనకు కూడా దాదాపు మంచిగానే వచ్చాయి, కానీ బట్ ఆ మార్జిన్ అయితే, ఆ గెలుపు మార్జిన్ కొద్దిగా అనుకున్నంత స్థాయిలో కాకుండా కాస్త తక్కువగానే ఉంది కాబట్టి ఆయనకు ఆ డౌట్ అయితే వచ్చింది. ఇక తర్వాత ఈ సంగతులన్నీ చూస్తే ఇక ఎప్పుడైతే ఈ ఈవీఎంలు ఖచ్చితంగా అనుమానాస్పదం ఉన్న వాటన్నిటిని కూడా టేకప్ చేసి మాక్ పోలింగ్ నిర్వహించాలని భావించారో, దానికి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేకంగా అధికారులు నియమించింది. సో ఇద్దరు కలెక్టర్ తమీం అన్సారియా, అలాగే అడిషనల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి, సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఇది జరగనుంది. ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది, పొద్దు నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఏదైతే భాగ్యనగర్ గోదాంలో ఉన్న 12 అనుమానాస్పద ఈవీఎంలను అయితే వీళ్ళు అడ్రస్ చేశారు. సో వాటికి సంబంధించి కొంతమంది ఆరోపణలు ఏంటంటే తిరిగి మళ్ళీ లెక్కింపు చేస్తే సరిపోతుంది కదా అనే వాదన కూడా వచ్చింది. కాదు, మాక్ పోలింగ్ జరగాల్సిందే అని చెప్పేసి ఆయన పట్టుబట్టడము, దానికి అంగీకారంగా వీళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా కదలడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఏం తేలుతుందనేది చూడాలి. ఈ ఎలక్షన్లో టీడీపీ అభ్యర్థి జనార్దన్ గారికి వచ్చిన ఓట్లు వచ్చేసి 118,800 ఓట్లు. అలాగే ఆ ఓడిపోయిన బాలినేని గారికి వచ్చిన ఓట్లు వచ్చేసి 84,774 ఓట్లు. సో తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి ఒక 2,000 ఓట్ల చిల్లర వచ్చాయి. తర్వాత నోటాకు కూడా 1000 ఓట్లకు పైనే వచ్చాయి. ఇక మిగతా అభ్యర్థులు వాళ్ళందరికీ 500 ఓట్లు కూడా రాలేదు. సో అంతకన్నా తక్కువలోనే ఉన్నారనమాట. అంటే దాదాపు 26 మంది అభ్యర్థులు. సో వీళ్ళందరికీ ఈ మాక్ పోలింగ్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు కూడా దీనికి హాజరవబోతున్నారు. సో ఎందుకంటే వాళ్ళు కూడా అందులో పార్టిసిపేషన్ ఉన్నట్టే కాబట్టి ఇప్పుడు వీళ్ళందరిలో మళ్ళీ దీంట్లో ఆయన గెలుపు మరి దాదాపు ఖరారు అవుతుందా లేకపోతే ఏం జరుగుతుందా అనేది చూడాలి. నిజానికి ఈ ఓట్లు గమనించి చూస్తే మనం ఎంత గమనించినా అక్కడ తెలిసిపోతుంది, దాదాపు 38,000 ఓట్ల దాకా తేడా ఉంది అనేది మనకు కనిపిస్తూ వస్తుంది. సో మరి ఇంత తేడాని మరి ఆయన ఏ విధంగా ఎదుర్కోబోతున్నాడు అనేది ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇది కానీ మారి ఆ ఓటింగ్ వస్తే మాత్రం అది వైసీపీకి చాలా బలంగా మారే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వైసీపీ చాలా దారుణంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఇది బాగా హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఆయన పార్టీకి ఉంది. సో ఇదో రకంగా ఉంటే మరి ఇట్లాంటి మాక్ పోలింగ్లు ఎప్పుడు జరగలేదా, ఎక్కడ లేవా అనేది మనం గమనించి చూస్తే గతంలో కూడా తెలంగాణలో కూడా మునుగోడులో మాక్ పోలింగ్ అనేది జరిగింది. సో అక్కడ కూడా ఇలాంటి అభ్యంతరాలే వచ్చాయి. తర్వాత జూబ్లీహిల్స్లో కూడా, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ మాక్ పోలింగ్ అనేది జరిగింది. సో లాస్ట్ ఇయర్లో. సో ఇట్లా అనేక ప్రాంతాల్లో, ఇక జాతీయ స్థాయిలో కూడా అనేక స్టేట్స్లో ఇలాంటి ఆరోపణలు రావడము, జరగడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో మన దగ్గర ఇది బాగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అయిందనమాట. అయితే దీనికి ఉన్న ఆరోపణలే దీనికి కారణం. ఎప్పుడైతే ఈవీఎంలు హ్యాక్ చేశారు అన్న ఆరోపణ వచ్చిందో ఇది చాలా తీవ్రమైన ఆరోపణగా మారిపోయింది. ఎందుకంటే మనం గతంలో కూడా ఈవీఎంల హ్యాకింగ్ గురించి మాట్లాడుకున్నాం. సో ఈవీఎంలు హ్యాకింగ్ చేసే అవకాశం ఉంది, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి కొంతమంది నిపుణులు కూడా చెప్పడం జరిగింది, ఐటీ నిపుణులు. అలాగే కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. ఇక ముఖ్యంగా ఎలాన్ మస్క్ అయితే వీటిని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు అనే విషయం మీద ఆయన ఒక డెమోలాగా చేసి చూపించాడు.
కాబట్టి అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో కూడా మీరు ఈవీఎంలను అయితే వాడొద్దు, వేరే విధంగా పాత పద్ధతుల్లోనే వెళ్ళండి అని చెప్పేసి ఎలాన్ మస్క్ సజెషన్ కూడా చేశాడు. సో అంత పెద్ద టెక్నాలజీ టైకూన్ ఆ విధంగా చెప్పడంతో కొంతమంది నమ్మే అవకాశం అయితే ఉంది. కాకపోతే మన దగ్గర ఉన్న ఈవీఎంలు వచ్చేసి ఆ ట్యాంపరింగ్కి పెద్దగా అవకాశం లేని ఈవీఎంలు అనే వాదన కూడా ఉంది. ఎందుకంటే అందులో వాడే చిప్పు మరీ అంత ఎక్కువ టెక్నాలజీ కలిగిందేమీ కాదు, కేవలం ఒక క్యాలిక్యులేటర్ లాగా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడం తప్ప ఇంకా అదేమీ చేయదు. ఆ ఓటు వేసినప్పుడు దాన్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటుంది, వాటిని హ్యాక్ చేసేంత సాఫ్ట్వేర్ను వాటికి ఏం వాడట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే వాటి ఆ చిప్పులు ఏవైతే ఉన్నాయో అవి వన్ టైం యూజింగ్ అనమాట. సో తర్వాత వాటిని యూజ్ చేసే అవకాశం కూడా లేదు, ఆ విధంగా వాటిని డిజైన్ చేశారు. కాబట్టి ఇది మరి ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ఇదనే డౌట్ అయితే ఉంది. కానీ ఇందులో మరొక ఆరోపణ కూడా ఉంది. ఏంటంటే అసలు ఈవీఎంలే ప్రభుత్వం నుంచి వచ్చిన ఈవీఎంలా లేకపోతే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ ఈవీఎంలు తెచ్చి ఇన్కార్పొరేట్ చేశారా అనే డౌట్ కూడా ఉంది. ఆ విధంగా చేస్తే ఇలాంటిది నమ్మొచ్చు, ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులు వాళ్ళ సొంత సాఫ్ట్వేర్లతో ఏదో చేసేసి గ్యాంబ్లింగ్ చేసి తెచ్చి పెడతారు కాబట్టి. సో దాంట్లో ఏది నొక్కినా ఎవరికైతే ఓటు కావాలనుకున్నారో వాళ్ళకు మాత్రమే వెళ్ళే విధంగా సాఫ్ట్వేర్ని డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. అంటే ప్రభుత్వ సంరక్షణలో ఉన్న ఇవన్నీ కూడా మరి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు ఇక్కడ చొరబడేంత అవకాశం ఉందా అన్న డౌట్ కూడా ఉంది. నిజానికైతే ఇవి చాలా రోజులు ఆ పర్యవేక్షణలో ఉన్న తర్వాత వీడి రిజల్ట్ అయితే వెల్లడించడం జరిగింది. కాబట్టి ఈ పర్యవేక్షణ మధ్యలో ఏమైనా జరిగి ఉండొచ్చు కదా అనే డౌట్ అయితే ఉందన్నమాట. అప్పటి నుంచి కూడా వైసీపీ దీని మీద ప్రశ్నిస్తూనే ఉంది, కానీ దీని మీద సమాధానాలు అయితే లేవు. మరి ఆ వైసీపీకి కూడా అదేవిధంగా గతంలో అద్భుతమైన రిజల్ట్ వచ్చింది కదా, వాళ్ళు కూడా భారీ స్థాయిలో మెజార్టీతో గెలిచారు కదా, మరి అప్పుడు కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ ఏనా అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళు గెలిచినప్పుడేమో ఒకలాంటి మాట, ఇప్పుడు మాత్రం మరోలాంటి మాట, ఈ విధంగా జరుగుతూ ఉంది. అయితే ఒకవేళ ఇక్కడ రిజల్ట్ మారితే మాత్రం ఖచ్చితంగా ఇక ఆ నిందంతా ఈవీఎంల మీదకి వెళ్ళక తప్పదు. అప్పుడు మిగతా ఎంపికలు కూడా ఏవైతే ఎన్నికలు ఇతర ప్రాంతాల్లో జరిగినవి, ఇతర ప్రాంతాల్లో ఉన్న గెలుపులు ఉన్నాయో, అంటే కొద్దిగా మార్జిన్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా తిరిగి ఇలాంటి మాక్ పోలింగ్కి పిటిషన్ వేయడానికి అయితే రెడీ అవుతారు. ఎందుకంటే ఒక్కసారిగా రిజల్ట్ మారితే ఇక డౌట్ వచ్చేస్తుంది. పైగా ఈవీఎంలకు సంబంధించిన టెక్నాలజీ మీద కూడా తిరిగి కోర్టులో యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ ఈ టెక్నాలజీలో ఏదైనా తప్పు ఉంది అంటే ఇక తిరిగి దాని మీద సమీక్షించక తప్పదు. మరి ఇప్పుడు ఈ ఈవీఎంలను ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా వాడుతున్నారు కదా, సో వీటిని ఎవరు సంరక్షిస్తున్నారు లేకపోతే వీటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేది గమనిస్తే వీటి టెక్నాలజీకి సంబంధించి పరీక్షించడానికి ఈవీఎంలు ఎవరైతే తయారు చేశారో ఆ కంపెనీ బెల్ కంపెనీ అనమాట. సో ఆ కంపెనీ నుంచి ఇంజనీర్లు కూడా వచ్చారు. సో వాళ్ళు ఇక్కడ చేయబోతున్నారు అనమాట. సో ఇది వాళ్ళ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి ఈసారైనా చాలా క్లియర్గా క్లారిటీగా జరుగుతుందని మనం అయితే ఆశిద్దాం. ఒకవేళ